డ్యూటీకి హాజరైన ఆబ్సెంట్ వేసిన విషయంపై ప్రశ్నించిన జూనియర్ విద్యార్థిపై సీనియర్లు దాడి చేశారు. దీంతో బాధితుడు ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ర్యాగింగ్ పేరుతో దాడి చేశారని 8 మంది సీనియర్ల పేర్లను ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఈ ఘటనపై విచారణ చేపట్టిన పోలీసులు ర్యాగింగ్ జరిగినట్టు రుజువైతే నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. నిజామాబాద్ ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ ఘటన కలకలం రేపింది. డ్యూటీకి హాజరైన ఆబ్సెంట్ వేసిన విషయంపై ప్రశ్నించిన జూనియర్ విద్యార్థిపై సీనియర్లు దాడి చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి రాజు ఫోన్ ఇన్ లో అందిస్తారు. రాజు, వల్లి, నిజామాబాద్ ఏదైతే ఈ ర్యాగింగ్ సంఘటన ఉందో దీనికి సంబంధించి అధికారులు చాలా నిక్కచ్చిగా వ్యవహరిస్తున్నారు. ర్యాగింగ్ కు పాల్పడిన విద్యార్థులను కఠినంగా శిక్షించామంటూ పోలీసులు కూడా తెలియజేశారు. అయితే దీనికి సంబంధించి యాజమాన్యం ఏదైతే మెడికల్ కాలేజ్ యాజమాన్యం మాత్రం అది ర్యాగింగ్ కాదు, విద్యార్థుల మధ్య జరిగిన చిన్న గొడవ, అది గణపతి నవరాత్రి ఉత్సవాల కోసం విద్యార్థులు వాళ్ళు గొడవ పడి దాన్ని కాస్త ఈ ర్యాగింగ్ గా చెప్తున్నారని చెప్పి యాజమాన్యం అయితే తెలియజేస్తుంది. కాకపోతే విద్యార్థి స్వయంగా బయటకు వచ్చి నా పైన దాడి చేశారని 3 గంటల పాటు క్లాస్ రూమ్ లో నన్ను బంధించి నాతో పోయమ్స్ చెప్పించారని, అలాగే ఏదైతే డేట్ ఆఫ్ బర్త్ సంబంధించి అది చదివిపించారని, నన్ను ఇది చేశారు, ర్యాగింగ్ చేశారని చెప్పి విద్యార్థి బయటకు వచ్చి తెలిపాడు. కాకపోతే దీనికి సంబంధించి ఏవైతే ఇన్ఛార్జ్ సూపరింటెండెంట్ రాములు ఉన్నారు, తను మాత్రం ఇది ర్యాగింగ్ కాదని, విద్యార్థుల మధ్య జరిగిన గొడవను కాస్త దీన్ని ర్యాగింగ్ గా అంటున్నారని చెప్పి, ఏదేమైనప్పటికీ దీనిపైన ఇప్పటికే విచారణ చేపడుతున్నామని ఒక సీనియర్స్ ఏదైతే డాక్టర్లతో ఒక కమిటీని కూడా ఏర్పాటు చేశారు. ఇప్పుడు ప్రస్తుతం అయితే ఎంక్వైరీ జరుగుతుంది. ఇప్పుడు మొత్తం ఈ విషయాన్ని అందరూ సీరియస్ గా తీసుకున్నారు అధికారులు కూడా. ఎందుకంటే కళాశాల ఇది మెడికల్ కళాశాలలో ఇంతకు మునుపు కూడా విద్యార్థులు కొంత ర్యాగింగ్ కారణంగా ఇబ్బందులు పడి కొంత అమ్మాయిలు అయితే సూసైడ్ చేసుకున్న సందర్భాలు జరిగిన తరుణంలో దీన్ని మాత్రం అది పోలీస్ అధికారులు, ఇటు మెడికల్ కళాశాలకు సంబంధించిన అధికారులు మాత్రం చాలా సీరియస్ గా వ్యవహరిస్తున్నారు. ఎవ్వరు కూడా ర్యాగింగ్ పాల్పడినట్టు ఆధారాలు దొరికితే మాత్రం ఖచ్చితంగా కఠినమైన చర్యలు తీసుకుంటామని చెప్పి తెలియజేశారు. దీన్ని మాత్రం ఈ మెడికల్ వర్గాలు మాత్రం దాన్ని కొట్టిపారేస్తున్నాయి. అది అసలు ర్యాగింగే కాదని, వాళ్ళ మధ్య ఉన్న ఘర్షణ కారణంగా వీళ్ళు ఒకరినొకరిలా కంప్లైంట్ చేసుకున్నారు తప్ప అట్లాంటిది ఏం లేదంటున్నారు. ఎందుకంటే 4th ఇయర్ స్టూడెంట్ మరో 2 నెలల్లో ఎగ్జామ్ రాసి తను వెళ్ళిపోయేది ఉంది. అలాంటి సమయంలో తను అసలు జూనియరే కాదు, తనని ఎందుకు అతన్ని ర్యాగింగ్ చేస్తారు? ఎందుకంటే కొత్తగా వచ్చిన వాళ్ళు పిల్లలు వాళ్ళతో కలిసిపోవడం కోసం ఆ ర్యాగింగ్ అనేది వాళ్ళు చేసుకుంటారు. కాకపోతే ఈయన వెళ్ళిపోయే స్టూడెంట్ ని ఈ సంవత్సరం 4th ఇయర్ చదువుతున్నాడు, ఆ విద్యార్థిని వీళ్ళెందుకు ర్యాగింగ్ చేయాల్సిన అవసరం ఉంది అని చెప్పి ఇన్ఛార్జ్ సూపరింటెండెంట్ రాములు అయితే తెలియజేశారు. ఏదేమైనప్పటికీ ఈ ర్యాగింగ్ మొత్తం కలకలం రేపిందని చెప్పొచ్చు. ఇప్పటికైనా అధికారులు స్పందించాల్సిన అవసరం ఉంది. ఈ మెడికల్ కళాశాలలో రెగ్యులర్ గా జూనియర్స్ ని సీనియర్స్ వేధిస్తారు. అది బయటకు రాకుండా ఎప్పుడు కూడా అధికారులు జాగ్రత్తలు పడుతూ ఉంటారు. అయితే తల్లిదండ్రులు కూడా భయపడుతున్న పరిస్థితి ఉంది. అంత దారుణంగా ఆ యువకుడిని కొట్టాల్సిన అవసరం ఏంది? అంత ఏదేమైనప్పటికీ ర్యాగింగ్ కాకపోయినప్పటికీ మనస్పర్ధలు ఉన్నప్పటికీ కూడా ఆ విద్యార్థిని ఏదైతే ఫైనల్ ఇయర్ చదువుతున్న ఆ విద్యార్థిని అంత దారుణంగా 10 మంది కలిసి కొట్టాల్సిన అవసరం లేదు. ఏదైనా ఉంటే యాజమాన్యం దృష్టికి తీసుకురావాలి. మెడికల్ కళాశాల యాజమాన్యం దృష్టికి తీసుకొస్తే ఆ సమస్యను వాళ్ళు పరిష్కరిస్తారు కదా. వాళ్ళు కొట్టాల్సిన అవసరం లేదు కదా. 3 గంటల సేపు ఆ విద్యార్థి రూమ్ లో ఉన్నప్పుడు మరియు కనీసం మెడికల్ కాలేజ్ సంబంధించిన యాజమాన్యం ఎందుకు వారించలేకపోయింది, ఆ విద్యార్థుల్ని ఆపలేకపోయిందని చెప్పి ప్రస్తుతం అయితే చాలా క్వశ్చన్స్ రేజ్ అవుతున్నాయి. ఈ విధంగా ఈ ర్యాగింగ్ మాత్రం ఖచ్చితంగా అరికట్టాలని చెప్పి విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు. మరోసారి ఇలాంటి సంఘటనలు జరగకుండా చూడాలని చెప్పి వాళ్ళు కోరుతున్నారు కుటుంబ సభ్యులైతే. ఓకే, థ్యాంక్ యూ రాజు. నా అటెండెన్స్ రిజిస్టర్లు, నా అటెండెన్స్ వాళ్ళు మ్యానిపులేట్ చేసిన అటెండెన్స్ మార్చే వరకు వచ్చింది సార్. అందుకని ఎందుకు మార్చారు అని నేను అడిగాను సార్. ఎందుకు మార్చారని అడిగితే వాళ్ళు ఇంకొకటికి నన్ను అడగడానికి నేనేది నీకు చెప్పేది అని వాళ్ళు ఆ ఇష్యూని ఒక పెద్ద కాలేజ్ ఇష్యూలాగా చేసి, ఒక పెద్ద బ్యాచ్ ఇష్యూలాగా చేసేసి 5 రోజుల్లో జరగబోయే వినాయక చవితికి లింక్ పెట్టారు సార్. మీరు ఎట్లా చేస్తారో మేము చూస్తాము, అసలు వినాయక చవితి ఎట్లా అంటే ఒక పర్సనల్ థింగ్ని ఒక పెద్ద బ్యాచ్ థింగ్ లాగా చేశారు సార్.
అసలు మీరు ఏం చేస్తారో చేసుకోండి, అసలు నన్ను కాలేజ్ ఎట్లా చూస్తా నేను కాలేజీలో తొక్కకపోతే చూడండి, చాలా బెదిరించారు, చాలా భయపెట్టారు సార్. దానికి లింక్ పెట్టి సరే మాట్లాడదాము, సెటిల్ చేసుకుందాము అని చెప్పేసి ఈరోజు నన్ను రూమ్ నెంబర్ 302కి పిలిచారు సార్. కానీ పోయినప్పటి నుంచి వాళ్ళు మొత్తం చెప్పడానికి బూతులు సార్. మాటకు ముందు బూతు, మాట తర్వాత బూతు, అమ్మ నాన్న అన్న అందరినీ బూతులు తిట్టారు సార్. గోడ కుర్చీ లేపించారు, నాతోటి బయోడేటా దాదాపు 20 సార్లు చెప్పించారు. ర్యాగింగ్ అక్కడ ఉన్న వాళ్ళందరూ చేశారు సార్, రూమ్లో ఉన్న వాళ్ళందరూ చేశారు సార్ ర్యాగింగ్. అయితే